వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అబ్బాయి. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో గీతాంజలి మళ్ళీ వచ్చేసిందని ఇంకొక ట్రైలర్ అయితే రిలీజ్ చేసిపోయి దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ ట్రైలర్కి వచ్చేసరికి ఇది మనకి 3 ఏప్రిల్ రోజున ట్రైలర్ అయితే వచ్చిందనమాట అవి. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం కొంచెం స్టోరీ అదంతా కూడా బాగా చూపిస్తారు. సో సపడలో వచ్చిన లేచింది అన్నట్టు చూపిస్తారు. అండ్ మర్చిపోయాను ట్రైలర్ చూసుకుంటే మాత్రం 2 minutes 28 seconds ఉంది, పర్లేదు, నయం అనుకోవచ్చు. అండ్ మన గీతాంజలి గారిది ఐ థింక్ 50th ఫిలిం కూడా నడుస్తుంది అంజలి గారిది. సో బాగుంది, హారర్ కామెడీ అంటారు కదా. సో ఇక్కడ బాగా చూపించారు. సో పాడుబడ్డ బంగ్లాల దయ్యం ఉన్నట్టు ఇక్కడ మన కామెడియన్స్ అందరు కూడా ఉన్నారు. శకలక్ష్మి అది మన సునీల్ గారు కూడా ఉన్నారు. ఆ డైలాగ్ బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ డైలాగ్ సీన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ టేబుల్ మీద డైలాగ్ బాగానే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ జంప్ స్కేర్స్ అక్కడక్కడ కొన్ని బ్లాక్ అండ్ వైట్ సీన్స్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండేటట్టుంది. అండ్ షీ ఈజ్ బ్యాక్ అనేసి అయితే పెడతారు. అండ్ ఇక్కడ మన వాళ్ళు అవతార్ లాగా మొత్తం పైనుంచి కింది దాకా బ్లూ కలర్ వేసుకొని తిరుగుతారు, ఇలా ఆత్మలాగా అన్నట్టు చూపిస్తారు. సో ఇవి మాత్రం డిఫరెంట్గా అనిపించింది నాకు. చూద్దాం, నాకైతే పర్లేదు, బాగా అనిపించినట్టు అయితే అనిపించింది. గీతాంజలి గారిది కానీ వీళ్ళ సీన్స్ కానీ ముగ్గురు ఉంటారు. ఒక చిన్న బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ బొమ్మ మీద కోర్ కాన్సెప్ట్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడ ట్రైలర్ చూసుకుంటే మాత్రం నాకైతే ముగ్గురే కనిపిస్తారు. ఒక చిన్న పాప, ఒక అంకుల్, ఒక ఆంటీ ఎలా అన్నట్టుగా అనిపిస్తుంది దయ్యాలు. సో మెయిన్ చూసుకుంటే మాత్రమే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది మాత్రము వన్స్ అగైన్ హారర్ కామెడీ కిందికి వస్తాను. ఆ ఎడిటింగ్లో ఆలిగారిది డైలాగ్ బొమ్మ పెట్టుకొని మందు తాగుతూ డైలాగ్ వేస్తాడు, బాగా అనిపించింది. అండ్ ఇది అంజలి గారిది 50th ఫిలిం అంటే 50వ సినిమా అంటవి. సో బాగుంది, ఎండింగ్లో అదే ఇచ్చారు. అండ్ 11th ఏప్రిల్ రోజున మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ థర్స్డే రోజు, నెక్స్ట్ వీక్ థర్స్డే రోజు రిలీజ్ అవుతుంది. చూద్దాం ఎట్లా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేసి అయితే చూద్దామే. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నాకైతే బాగా అనిపించింది. హర్రర్ కామెడీ కాబట్టి మనం అయితే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఓం బూమ్ విష్ కంటే బాగుంటుంది అనేసి అయితే చూడాల్సిందే అనమాట. సో ఇది కాంపిటీషన్లోకి బాగా విన్ అవుతుంది అనేసి. సో ఇది నా రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇచ్చారో వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం.